టీఎస్ ఎంసెట్లో కౌన్సిలింగ్ ద్వారా బీటెక్ సీట్స్ ఎన్ని అవైలబుల్గా ఉన్నాయి, అసలు క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్ ఎంత, స్పోర్ట్స్ కోటాకి, ఈడబ్ల్యూఎస్కి, ఫిజికల్ డిజేబుల్డ్కి అండ్ అలాగే ఎన్సీసీకి ఉన్న సీట్స్ పర్సంటేజ్ ఎన్ని రిజర్వేషన్గా అండ్ పర్సనల్గా ఒక్కొక్క క్యాస్ట్ సంబంధించి సీట్స్ ఎన్ని అవైలబుల్ ఉన్నాయి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో సెషన్లో అయితే మనం మాట్లాడుకుందాం. దిస్ ఇస్ సునీల్. మన ఆర్ఎస్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కంప్లీట్గా ఎంసెట్ సంబంధించిన నోటిఫికేషన్ ఉండొచ్చు, ప్రాసెస్ ఉండొచ్చు, స్టెప్ బై స్టెప్ మీతో ట్రావెల్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు పర్సనల్ మెంటర్షిప్ కావాలంటే కింద డీటెయిల్స్ ఉన్నాయి. సో మీకు వచ్చిన ర్యాంక్ కన్నా బెస్ట్ కాలేజ్ రావాలి అంటే ఖచ్చితంగా మా పర్సనల్ గైడెన్స్ తీసుకోండి. పర్సనల్ అసిస్టెన్స్, వెబ్ ఆప్షన్ లిస్ట్, మీకు రౌండ్ ద క్లాక్ మా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. ఓకే, ఫస్ట్ క్యాస్ట్ వైజ్ మనమైతే రిజర్వేషన్ చూసుకుని ఆ తర్వాత అసలు టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఆ తర్వాత ఒక్కొక్క క్యాస్ట్కి, స్పోర్ట్స్ కోటాకి, ఎన్సీసీకి ఎన్ని సీట్స్ అవైలబుల్ ఉన్నాయి యాజ్ ఆఫ్ నవ్ అన్న డీటెయిల్స్ మనం చూద్దాం. సో షెడ్యూల్ క్యాస్ట్కి మనకు 15% అయితే రిజర్వేషన్ ఉంది. సో షెడ్యూల్ ట్రైబ్స్కి 7.5% రిజర్వేషన్ ఉంది. బ్యాక్వర్డ్ క్లాస్ బీసీ 29%, అంటే బీసీఏకి 7% అండ్ బీసీబీకి 10% అండ్ బీసీసీకి 1%, బీసీడీకి 7% అండ్ బీసీఈకి 4%. ఆల్ టుగెదర్ మనకి 29% బీసీకి అయితే ఉంది. సో ఏబిసిడిఈకి కూడా సపరేట్గా నేను లిస్ట్ చూపించాను. అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్కి 10% రిజర్వేషన్ అండ్ పీడబ్ల్యూడి పర్సన్ విత్ డిసేబిలిటీ 3% రిజర్వేషన్, స్పోర్ట్స్ కోటాకు గాను 0.5% అండ్ ఎన్సీసీకి గాను 1% రిజర్వేషన్ ఉంది. సో ఇది ఫస్ట్ అయితే మనకి రిజర్వేషన్ లిస్ట్. నెక్స్ట్ అసలు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ అంటే టోటల్గా ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయంటే 87,694 సీట్స్ అయితే ప్రస్తుతం టీఎస్ ఎంసెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ కౌంట్ పెరగచ్చు. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే ఉన్న అవైలబుల్ సీట్స్కి సంబంధించి క్యాస్ట్ వైజ్ నేను అండ్ అలాగే స్పోర్ట్స్ కోటా, ఎన్సీసీ వైజ్గా, పీడబ్ల్యూడి, ఈడబ్ల్యూఎస్ వైజ్గా నేనైతే అవైలబుల్ సీట్స్ చూపిస్తాను. సీట్స్ పెరిగిన తర్వాత ఆ పెరిగిన సీట్స్ బేస్డ్ ఆన్ కూడా నేను మళ్ళీ ఖచ్చితంగా మీకు చూపిస్తాను. ఎస్సీకి సంబంధించి మనకు 15% గాను 13,154 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎస్టీస్కి సంబంధించి 7.5% అంటే 6,577 సీట్స్ వాళ్ళకి ప్రత్యేకంగా సపరేట్గా పెట్టిస్తారు, వాళ్ళతో ఫిల్ చేస్తారు. బీసీకి సంబంధించి 29% అంటే 25,431 సీట్స్ బీసీకి మాత్రమే ఉన్నాయి. అంటే సపరేట్గా ఒక్కొక్కటి చూస్తే బీసీఏకి 7% అంటే 6,138 సీట్స్, బీసీబీకి 8,769 అంటే 10% సీట్స్ కదా అందుకోసం, అండ్ బీసీసీకి 1% మాత్రమే కాబట్టి 876 సీట్స్, అండ్ అలాగే బీసీడి 7% 6,138 సీట్స్, బీసీఈకి 4% 3,507 సీట్స్ బీసీఈకి ఉన్నాయి. అండ్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 10% 8,769 సీట్స్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, పీడబ్ల్యూడి వాళ్ళకి 3% 2,630. సో ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్, ఇది పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. స్పోర్ట్స్ కోటాకు గాను 0.5% 438 సీట్స్ స్పోర్ట్స్ కోటా కోసం పక్కకు పెడతారు. ఎన్సీసీ కోసం 1% అంటే 876 సీట్స్ ఎన్సీసీ వాళ్ళ కోసం సపరేట్గా పెట్టిస్తారు. సో 100% సీట్స్లో నుంచి మనం ఈ రిజర్వేషన్ తీసేగా మనకు 34% సీట్స్ మిగులుతాయి. అది ఇంకా ఓపెన్ కేటగిరీలో ఎటువంటి రిజర్వేషన్ కాకుండా మెరిట్ బేస్డ్ ఆన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పర్సంటేజ్లో ఉన్న ఈ సీట్స్ మాత్రము మనకి ఎవరి క్యాస్ట్కి సంబంధించింది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ రిజర్వేషన్ అన్ని తీసేయగా అంటే 100% నుంచి రిజర్వేషన్ అన్ని తీసేయగా ఇంకా 34% మిగులుతాయి. ఆ 34%ని ఓపెన్ కేటగిరీలో మెరిట్ బేస్డ్ ఆన్ ఫిల్ చేస్తారు. అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ఎవరికైతే నెసెసిటీ ఉందో వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.